అందరికీ నమస్కారం. రక్షాబంధన్ అంటే బొబ్బాల జాయింట్ ఫ్యామిలీలో ఎంత సందడిని తెస్తుందో తెలుసా? చూసారా, వీళ్ళు హడావిడి అప్పుడే స్టార్ట్ చేసేసారు. పిల్లలందరం ఒకరిని చూసి ఒకరం హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకుంటూ చాలా సంతోషంగా ఆడుకుంటున్నాం. నిజంగా మాట్లాడుకుంటే సంవత్సరం అంతా కొట్టుకున్న బ్రదర్ అండ్ సిస్టర్స్ కొట్టుకున్న రోజు అది ఏమైనా ఉందంటే అది రక్షాబంధనే. Now let me introduce our Pillala gang, also called as Totti gang. బ్లాక్ శారీలో వచ్చేది నేనే క్యూట్ అక్క, తర్వాత వచ్చేది ఆర్య రియా, తర్వాత శ్రేష్ఠ, తర్వాత వచ్చే పొట్టి పిల్ల ఉంది చూడండి, తనే బుడ్డి. హైట్కి తగ్గట్టుగా కరెక్ట్గా ఉంది కదా. నేను ఫస్ట్ రాఖీ కట్టేది మా అన్నయ్యకి. మా అన్నయ్య పేరు హనీ. చూసారా, ఇయర్ మొత్తం రాని ప్రేమ ఇప్పుడు ఎలా వస్తుందో. తర్వాత రాఖీ కట్టేది మా ఫస్ట్ తమ్ముడికి, వాడి పేరు అభి. థర్డ్ కట్టేది సెకండ్ తమ్ముడికి దయా. ఫోర్త్ కట్టేది మా థర్డ్ తమ్ముడికి, వాడి పేరు ధ్రువ. మీరు ఒకటి గమనిస్తే ఒక బాబాయ్ ఫ్యామిలీ మిస్ అవుతుంది. వాళ్ళే మా థర్డ్ బాబాయ్ ఫ్యామిలీ. అన్ఫార్చునేట్గా వాళ్ళు ఏదో అటెండ్ అవ్వాల్సి ఉండి రాలేకపోయారు. 10 మెంబర్స్ ఉండాల్సిన వాళ్ళం పిల్లలం 8 మెంబర్సే ఉన్నాం. వాళ్ళిద్దరూ అందరికంటే చిన్నవాళ్ళు. ఎవ్రీ ఇయర్ మనం రక్షాబంధన్ చేసుకుంటాం, కానీ అసలు అది ఎందుకో తెలుసా? రక్షాబంధన్ అనేది ఈజ్ ఎ సింబల్ ఆఫ్ లవ్, ప్రొటెక్షన్ అండ్ అఫెక్షన్ బిట్వీన్ 2 సిబ్లింగ్స్, అంటే బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో బాండ్ అనమాట. మాలాగా మీది కూడా జాయింట్ ఫ్యామిలీ అయి ఉంటే ఎప్పుడెప్పుడు రక్షాబంధన్ వస్తుంది, ఫ్యామిలీ అంతా ఎప్పుడు కలుస్తుంది, అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ ఎప్పుడు కలుస్తారని చాలా ఎదురు చూస్తూ ఉంటాం. మేము ఎదురు చూసినట్టు ఇయర్ మొత్తం రాఖీ ఎలా కట్టాలి అన్న కోర్స్ నేర్పియాలి వీళ్ళకి. చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఇంకా మా ప్రియమైన అన్న తమ్ముళ్ళకి మేము 4 స్వీట్స్ తినిపించాం. అఫ్కోర్స్ మేము కూడా తిన్నామనుకోండి. మేమందరం కజిన్సే అయినా సొంత సిబ్లింగ్స్ లాగా చాలా అటాచ్మెంట్ ఉంటుంది మాకు. ఇంకా మా పెద్దోళ్ళు వెళ్ళండి అన్న కాలు మొక్కండి అనగానే వీరి కాలు మొక్కాలా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి సర్లే అని మా అన్నలే కదా అని కాలు మొక్కడానికి వెళ్ళిపోయాం. ఇంకా పెద్దదాన్ని కదా, మా తమ్ముళ్ళు నా కాలు మొక్కేసరికి పెద్ద ఫీల్ అయిపోయా. రాఖీ కట్టాక ది బెస్ట్ పార్ట్ ఫర్ సిస్టర్స్ ఏంటంటే గిఫ్ట్స్ రిసీవ్ చేసుకోవడం. చూడండి మా కళ్ళల్లో ఆనందం. పైసలేడరా సార్? అది పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీ పైసలేడరా సార్. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ టైం. మా అక్క చెల్లెళ్ళు ఏంటి ఇంత మంచోళ్ళు అయిపోయారు సడన్గా అన్నట్టు ఎలా చూస్తున్నారు చూడండి మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసరికి. అలా మా గిఫ్ట్లను చూసి మురిసిపోతున్న తర్వాత పెద్దవాళ్ళ నుంచి దీవెనలు తీసుకున్నాం మేమందరం.
లంచ్ అయ్యాక మా అత్తయ్య ఇప్పుడు మా నాన్న ఇంకా మా బాబాయిలకి కడుతుంది రాఖీ. యాక్చువల్గా ఒక పెద్దత్త ఒక చిన్నత్త రావాలి, కానీ వాళ్ళిద్దరు కుదరక రాలేదు. అందుకే మా మిడిల్ అత్త వీళ్ళందరికీ వాళ్ళ తరపు నుంచి కూడా రాఖీస్ కడుతున్నారు. యాక్చువల్లీ మా అత్త ఇక్కడ ఉండరు, వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంటారు. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి టైం పడుతుంది కాబట్టి అత్త రాఖీ కట్టడం కొంచెం లేట్ అయింది. అందుకే లంచ్ తర్వాత కడుతున్నారు. వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు మేము ఎలా ఉన్నామో అలా ఉండేవాళ్ళేమో అని, మేము పెద్ద అయ్యాక వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అలా అవుతామేమో అని అనిపిస్తుంది కదా. ఇంకా యాజ్ యూజువల్ ఒకరి దీవెనలు ఒకరు తీసుకుంటున్నారు. సో అలా అయింది మా సెలబ్రేషన్. మీరందరూ కూడా ఇంతే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.